హాయ్ అండి. ఇది 31st నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకున్న వీడియో అనమాట. ఎందుకంటే 31st నైట్ కేక్ సెలబ్రేషన్ అన్నీ చేసుకుంటున్నాము అనుకున్నాము. కానీ వంట అనేది ఎవరింట్లో వాళ్ళమే వండుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇంకా అమ్మ, నాన్న, అత్త, మామ ఎవరైనా ఉంటారు కదా. ఇంకా అందరం అయితే మేమే ఒక 11 మెంబర్స్ అయ్యాము. ఈ 11 మెంబర్స్కి ఇంకా ఫ్యామిలీస్తో అయితే ఒక 50 మెంబర్స్ అయిపోతారు. వంట ఎక్కువ ల్యాగ్ అయిపోతుందనేసి చక్కగా ఎవరింట్లో వాళ్ళమే వండుకొని అందరము ఒక దగ్గర కూర్చొని తిందామా అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ వంట చేసేసి తర్వాత బయటికి వెళ్ళేసి కేకు ఇంకా స్టార్టర్స్ అవన్నీ తెచ్చుకుందాం అనేసి తొందరగా అయితే నేను వంట ప్రిపేర్ చేశాను. నేనే కాదండి, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మినిమం 4-4:30కి వంట అయితే స్టార్ట్ చేసేసాము ఎవరింట్లో వాళ్ళమి. ఎందుకంటే 5:30కి బయటికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా గంటలో వంట చేసేద్దాం అనుకున్నాము. మ్యాక్సిమం అందరూ బిర్యానీయే చేసుకుంటున్నారు. నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాను. ఇంకా చికెన్ పకోడీ చేసుకున్నాము. ఎందుకంటే అమ్మ లంచ్కి బోటి కర్రీ తెచ్చిందనమాట. ఇంకా దాంతో మంచిగా లాగించేసాము. అందుకే మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీ ఎందుకని చెప్పేసి చికెన్ పకోడీ చేసేస్తున్నాను. అమ్మకి దమ్ బిర్యానీ చేయడం రాదు, నార్మల్గా బిర్యానీ చేసేస్తుంది. కానీ అందుకనే తన పై పనులు చూసుకుంటే నేను బిర్యానీ అయితే చేసేస్తానని ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో సైడు రైస్ కుక్ చేసుకోవడం కోసం తప్పెలలో వాటర్ కూడా పెట్టుకున్నాను. అవి కుక్ అయ్యేలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కదా, కొన్ని థింగ్స్ ఉండవేమోనని నేను తీసుకొచ్చుకున్నాను. కానీ కొన్ని ఉన్నాయనేసి అవి ఇవి కలిపేసి యాడ్ చేసేసాను. ఇంకా ఫస్ట్ కార్న్ఫ్లవరు, ఉప్పు, కారము, పసుపు, కాస్త బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను. చికెన్లో ఫుడ్ కలర్ వేసుకోలేదండి, ఎందుకంటే మా నాన్నగారు కూడా తింటారు కదా అందుకనేసి. పైగా అది హెల్త్కి మంచిది కాదు. అప్పుడప్పుడు వీడియోస్ కోసమే వేస్తాను కానీ నార్మల్గా అయితే ఫుడ్ కలర్ వేయను అనమాట. అందుకని ఈరోజు కూడా వేయలేదు. ఇంకా అన్నీ కలిపేసి చక్కగా చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను. ఇంతలోపు మా అమ్మ అయితే అక్కడ ఉన్న గిన్నెలన్నీ తోమేసింది. కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేశాను, ఎక్కువ కాకుండా. పల్పు ఎక్కువ ఉందని ఒక చెక్క వేసుకొని చికెన్కి బాగా ఉప్పు, కారము, పసుపు అన్నీ పట్టేటట్టు కలిపేశాను. నేను దమ్ బిర్యానీ చేసేలోపు ఇది మంచిగా మ్యారినేట్ అవుద్దని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే గిన్నెలు తోమేసిన తర్వాత దమ్ బిర్యానీ కోసము టమాటాలు ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంది. టమాటాలు అయితే నేను మిక్సీ చేసేస్తున్నాను. అదేంటో అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉంటాను కానీ స్విచ్లు ఏవేవో అని మర్చిపోతూ ఉంటాను అనమాట. బాత్రూమ్ స్విచ్ వేసేసి ఇంకా మిక్సీ అవ్వట్లేదు ఏంటి అని మా అమ్మతో అంటున్నాను అనమాట. మళ్ళీ స్విచ్ సైడ్ది వేసాను. ఇంకా మిక్సీ అయితే చేసాను టమాటాలు. ఇంతలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయేవి, అందుకనేసి ఎగ్స్ పక్కన పెట్టేసుకొని ఈ రైస్కి వాటర్ పెట్టుకున్నాను కదండి, సిమ్లోనే పెట్టుకున్నాను, ఎక్కువ టైం అవ్వకూడదు అని అనేసి. ఇంకా వాటర్ అటు పక్క పెట్టుకొని ఇటు పక్క బాండీ పెట్టుకున్నాను. అది కూడా ఆఫ్ చేసేసాను గ్యాస్, ఎందుకంటే ఎగ్స్ అన్నీ ఇంకా తొక్కలే ఒలుచుకోవాలి కదా. అదేంటో కానీ ఎప్పుడు నేను ఎగ్స్ తొక్కలు ఒలిచినా కూడా అవి మంచిగా రావు. మా అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, పూర్తిగా చల్లారితేనే తొక్కలు మంచిగా వస్తాయి అనేసి. అందుకని ఇంకా 2-3 సార్లు వాటర్ వేసేసి చల్లారి పెట్టేసి అప్పుడు గుడ్లు తొక్కలు అయితే ఒలిచేసాను. ఆ తర్వాత దమ్ బిర్యానీ కోసము వాటర్లో స్పైసెస్ అన్నీ ముందే వేసేసాను. కాస్త పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు వేసేసి ఎసర్ని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటున్నాను. బాగా మరిగితే అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ అందులో వేసి ఉడికించుకుంటాను. ఇంతలోపు ఇటు సైడ్ బాండీలోన దమ్ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ దమ్ బిర్యానీకైనా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా, అందుకనే అవి వేయించుకుంటున్నాను. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకునే లోపు ఎసరైతే బాగా కెరిలిపోయింది. అందుకనేసి బియ్యం ముందుగానే నానపెట్టి ఉంచాను కదా, అవి నీట్గా కడిగేసుకొని ఎసట్లో వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. ఇవి వేసుకొని రైస్ ఉడికేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఈ ఆనియన్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. కాకపోతే ఆయిల్ ఎక్కువగా ఉందనేసి ఎలాగో చికెన్ పకోడీ ఫ్రై చేస్తాం కదా, అందులోకి ఎలాగో ఆయిల్ వేయాలి కాబట్టి ఆ కళాయిలోకే ఇందులో ఆయిల్ కొంత తీసేసి వేసేసాను. ఆ తర్వాత ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అనేసి బాండి మళ్ళీ అప్పట్లాగే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారము, కాస్త పసుపు వేసేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని అన్ని ఎగ్స్ని కూడా బయటకు తీసేసాను. ఇప్పుడు ఇందులోకి
ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది వేసుకొని ఇందులోకి మరి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్నాను. ఇటు పక్క ఇది వేగుతున్నది, రైస్ అయితే కుక్ అయిపోయి ఇంకా అన్నం ఓర్చేసాను. అదేంటో చెప్పాను కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అన్నీ కొత్తగానే ఉంటాయి. ప్రతిదీ అమ్మకి అది అక్కడ ఉంది, ఇది అక్కడ ఉందని అడిగేటప్పటికే సరిపోతుంది అనమాట. ఇంకా నేను కనీసం వారంకి ఒకసారి 2 సార్లు వస్తూ ఉంటాను. అదే మా అక్క వచ్చిందంటే దానికి పూర్తిగా ఏమీ తెలియదు అనమాట, అన్నీ అడుగుతూనే ఉంటుంది. ఇంకా అన్నం చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది, కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇంతలోపు మా వాడు వచ్చాడు. మమ్మీ నాకు గుడ్డు కావాలి అనుకొని, సరేలే తింటాను అన్నప్పుడు ఇంకా వద్దంటామా, అందుకే సరే తీసుకో అని చెప్పాను. వాడు గుడ్డు తీసుకొని వెళ్ళిపోయాడు. టమాటా ప్యూరీ పూర్తిగా వేగిపోయి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మిగిలిన గుడ్లను అయితే వేసుకున్నాను. ఇవి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మా వాడు చూడండి గుడ్డు తినేసి వచ్చేసాడు, ఇంకా దాహం వేసేస్తుంది కావాలా, వాటర్ తాగడానికి వచ్చాడు. ఇంకా నేనైతే ఓర్పుతో అందరికీ చేతులతోనే తీసేసాను, గుడ్డ పట్టుకోలేదు, కాలిపోయినట్టు అయిపోయింది వేడి వేడిగా ఉండడం వల్ల. ఇంకా దమ్ బిర్యానీలోనే కాస్త మళ్ళీ రైస్ వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసి అదైతే పక్కన పెట్టేశాను. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇంతలోపు పెరుగులో ఉల్లిపాయలు ఉప్పు వేసేసి కలిపేశాను. అదేంటో పెరుగు సలాడ్ మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇంక ఇవి అయిన తర్వాత అప్పటికే 5 అయిపోతుంది. నాకైతే తొందర, అందరు రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తారేటో అనేసి ఇంకో పక్క కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కాఫీ కలిపేటప్పుడు కాఫీ పొడి 1 స్పూన్ పంచదార వేసి మంచిగా గిలక్కొట్టి కలపాలే కానీ సూపర్గా నురగలాగా వస్తుంది. కాఫీ కూడా చాలా టేస్ట్గా బయట కొనుక్కున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను కాఫీ కలుపుకున్నాక మిగతా పాలలో టీ పొడి పంచదార వేసి మరిగించేసాను, అమ్మకి టీ చేద్దామనేసి. ఇంతలోపు అమ్మ సింక్లో ఉన్న గిన్నెలు కూడా తోమేసింది. టీ మరిగిపోయిన తర్వాత టీ పక్కన పెట్టేసి అందులోన ఆయిల్ మళ్ళీ పెట్టేసాము, స్టవ్ బంద్ చేయకుండా. ఇంకా టీ ఎక్కువైపోయిందని మా అమ్మ కాస్త గ్లాసులు వేసుకుని తర్వాత తాగుతానని పక్కన పెట్టుకుంది. అదేంటో అండి, చాలామంది మాత్రము టీ లవర్స్ రోజంతా టీ ఉండిపోతే చాలు అన్నమైనా తినమని అంటారనమాట. ఒక పక్క బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తాను. అటుపక్క ఆయిల్ సిమ్లోనే పెట్టుకొని మరిగించుకుంటున్నాను. ఇంతలోపు బయట కూర్చొని అమ్మ టీ, నేను కాఫీ తాగేస్తున్నాము. ఇంకా మా బాబు వీడియో తీస్తున్నాడు కదా, ఆడ పాలు తాగుదాం అంటున్నాడు అనేసి పాలు దగ్గర కాఫీ తాగా అని ఇస్తున్నాను అనమాట, జోక్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కేకులు వేసేస్తున్నారు, వంటలు అయిపోయావా, రెడీ అయ్యి వెళ్దామా బయటికి అని అనేసి. ఇంకా తొందరగా లోపలికి వచ్చేసి మళ్ళీ చికెన్ పకోడీ అయితే చేసేసాను. నేను వచ్చేసరికి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ పొయ్యి మీద మరిగినప్పుడే నేను ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. కూల్ కూడా తగ్గిపోయింది. చక్కగా చికెన్ వేయించేసుకున్నాను. చికెన్ కూడా రెడీ అయిపోయింది. మొత్తానికి మా డిన్నర్కి వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది. నేను నార్మల్గా అయినా అదే రాస్తాను కనుక ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను. కాకపోతే నేను ఫాన్స్ లైట్ రాస్తాను, మా అమ్మలు ఫాన్స్ మాత్రమే రాస్తారనమాట. అదే రాసుకుని నేను అలా ఏముండదండి, ఏది ఉంటే అదే రాసేస్తాను. ఇక్కడ లిప్ బామ్ లిప్స్టిక్ లేవు కదా, నేను తెచ్చుకోలేదు. ఈవినింగ్ వెళ్తాను కదా ఇంటికి, అప్పుడు అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తాను అనుకున్నాను, కానీ మరి వెళ్ళడానికి అవ్వలేదు. అందుకే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న వ్యాజ్లైనా రాసుకున్నాను. కాకపోతే లిప్స్ కాస్త బ్రైట్ లేవు, పర్వాలేదు. ఇంకా కుంకుమ పెట్టేసుకొని జడ కూడా వేసేసుకున్నాను అనమాట. అదేంటో అండి, ఈ మధ్యన ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. హెయిర్ అనేది చూడండి అలా తోకలాగా అయిపోయిందో నా జుత్తు, చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. మా వీధిలో అందరూ అలానే అడుగుతారు, ఏంటి నీ జుత్తు ఎంత ఊడిపోతుందా అని అనేసి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. నేను చాలా వరకు యూజ్ చేస్తున్నాను కానీ మళ్ళీ ఆ తోకలాగా తయారవుతుంది. మొత్తానికి నేను రెడీ అయిపోయాను. కాకపోతే బిర్యానీ ఇంకోసారి చూపించేస్తాను, చల్లారిపోయిందనమాట. మా అమ్మ కలిపితే గుడ్లన్నీ ఇరిగిపోతాయి అనేసి నేనే కలుపుతానని చెప్పాను అనమాట.
కానీ నేనే విరగ్గొట్టేశాను గుడ్లన్నీ తీసేసి. అడుగు నుంచి కలిపేసరికి గుడ్లు ముక్కలు వచ్చేసాయి. నాకు దమ్ బిర్యానీ చేయాలంటే ఇదే బెజారండి. గుడ్డు జాయిన్ ఉండదు అనమాట. ముక్కలు చేసేస్తాను కలిపానంటే. అలా అయిపోయింది. మొత్తానికి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా నాన్న వస్తే మా అమ్మకి వడ్డించమని చెప్పాను. ఎందుకంటే మా నాన్న కాస్త తొందరగా తినేస్తారు నైట్ టైము 7:30కి. అందుకని చెప్పేసి మేము వెళ్ళొచ్చిన తర్వాత వండుకుంటామంటే ఏ టైం అవుతుందో కదండి. అందుకనేసి ముందే వండేశాను. ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. చక్కగా అందరం కలిపి బయటకు వెళ్ళి కేకు స్టార్టర్స్ అన్నీ తెచ్చుకొని 8:30కి అందరము బయట తార్పణ వేసుకుని కూర్చొని ఇంకా బిర్యానీ తినేసాము. అందరూ బిర్యానీ చేశారండి. ఎవరైనా మ్యాక్సిమం చేసుకునేది బిర్యానీయే కదా. బిర్యానీ, పెరుగు, కర్రీ ఇలాంటివే చేసుకుంటారు. అందరం బిర్యానీ తెచ్చుకున్నాక కూడా ఒక్కొక్కళ్ళు చేతి వాటం ఒక్కోలా ఉంటుంది కదా. టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుందని అందరము షేర్ చేసుకున్నాము. నాకు బాగా దగ్గుగా ఉందని మా అమ్మ వేడి నీళ్ళు తెచ్చింది. చాలా వేడిగా ఉన్నాయి. కాస్త నీళ్ళు తాగుతూ అలా తిన్నాను అనమాట. ఇంకా షేరింగ్ కూడా చేసుకున్నాము. మా పక్కింటి వాళ్ళ పాప చూడండి, మా బాబు కూడా తినిపిస్తుంది. మాకు ఇక్కడ అలా ఏం ఉండదు. డబ్బు ఉన్నోళ్ళమా పేదవాళ్ళమా అని ఏమి ఉండదు. అందరము ఈక్వల్గా ఏదాన్ని షేర్ చేసుకొని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటామన్నమాట. ఇంకా మా బాబు కూడా ఇక్కడే తినేస్తానంటే మళ్ళీ మా అమ్మ వాడి కోసం కూడా గిన్నెలో బిర్యానీ వేసి తెచ్చింది. మా పాప మాత్రం వీడియో తీస్తుందిలేండి. దానికి తినమంటే అది తర్వాత తీరుగా ఇంట్లో టీవీ చూసుకొని తింటుందట. అందుకనేసి తిననని చెప్పింది. ఇంతేనండి మాది December 31st నైట్ అయితే సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. ఇంకా మంచిగా నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే అమ్మలు హైదరాబాద్లో ఉండడము, ఇంట్లోనే నార్మల్గా వంట చేసుకుని టైంకి తినేసి పడుకుండిపోయాము. ఈ సంవత్సరం అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.